క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొలతలు తీస్తూ నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి ఒక కమిటీని కూడా నియమించున్నారు. వారం రోజుల క్రితం చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆ కమిటీ రాష్ట్రానికి కూడా వచ్చి నిన్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు మొత్తాన్ని కూడా సందర్శించే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే నిన్న డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వెళ్ళి మినిట్ టు మినిట్ అక్కడ ఉన్న ఇష్యూస్ మొత్తాన్ని కూడా కొలతలు తీసుకునే ప్రయత్నం చేశారు, క్షుణ్ణంగా పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. డిజైన్ల మేరకే నిర్మాణం చేపట్టారా లేదా, ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎందుకు పగుళ్ళు వచ్చాయనే అంశాన్ని కూడా వాళ్ళు నోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది వచ్చిన తర్వాత, ఈ నివేదిక వచ్చిన తర్వాతే దాని మీద మేము ముందుకు వెళ్తామని కూడా ఉత్తమ్ టీం కూడా ప్రకటించిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతోంది. కాంగ్రెస్ సర్కార్ కూడా ఇది ఒక సవాల్గా కూడా మారబోతోంది. మరి ఇష్యూలో ఏం జరుగుతుంది అల్టిమేట్గా అనేది కూడా మనం చూడాలి. మొత్తానికి వాళ్ళ విజిట్ని కూడా హైలైట్ చేస్తూ ఈరోజు ఈనాడు వార్త ఇచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అంటూ ఒక ప్రైవేట్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ విషయాన్ని కూడా లోపల పేజీలో హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈనాడు.